నమస్తే నా యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు అయితే చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి బయట. ఈ బయట చినుకులు పడితే మనకు వస్తుంది పకోడీలు, క్రిస్పీ ఆనియన్ పకోడీలు అనమాట. ఇవి చూడండి ఎంత బాగుంటాయి. ఇవి ఎలా చేస్తారు, ఇందులో ఏటేటి వేస్తారు మీకు చూపిస్తాను. చూస్తున్నారా ఎంత బాగున్నాయో. చూడడానికి ఎంత బాగున్నాయంటే తినడానికి అయితే ఇంక మరీ మరీ బాగుంటాయి అన్నమాట. ఇందులో ఏటేటి వేసాను, ఎలా చేశాను చూడండి. పట్టమని ఆవాజ్ వస్తున్నాయి అన్నమాట. ఇవి చూస్తున్నారా ఎంత బాగుంది. మీకు సాస్తోని ఇలాగైనా తినొచ్చు, సాస్తోనైతే మరీ బాగుంటుంది. మన టమాటో కేచప్తో తింటే చాలా బాగుంటుంది. ఇది కొత్తిమీర పచ్చడితో తింటే కూడా చాలా బాగుంటుంది. ఈ వర్షాకాలం ఉల్లిపాయలతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా నేను ఇక్కడ 5-6 ఉల్లిపాయలు తీసేసుకున్నాను. ఇది ఎలా కోస్తారు, పొడవ కొయ్యాలా, పొడవ కోసేసి మీకు ఎలాగ కోసేసి మీకు చూపిస్తాను. ముందు దీనివన్నీ ఉల్లిపాయలు మీదవి తొక్కలు తీసిస్తాను. ఈవేళ రేపు ఉల్లిపాయలు ఏంటి చేసా కొంచెం మీదనమాట నల్లగా వస్తుంది, మరి ఎందుకో తెలియకుంటుంది. అయితే ముందు మనం ఉల్లిపాయలకి ఇలాగ కోసేసుకొని ముందు కడిగేసుకోవాలి. మెయిన్ ఏ వస్తువులు మనం కడుక్కుంటాము అంటే ఒక్కొక్కసారి నేనే మీకేట్ చెప్తున్నాను, నేనే బతికించిస్తాను. కానీ అలా కాకుండా ఉల్లిపాయలు అన్నిటికీ ఇలా చేసేసి 2 ముక్కలు కోసేసుకుంటున్నాను. దీని తర్వాత అనమాట శుభ్రంగా వాటర్తో శుభ్రంగా కడిగేసుకుంటాను అనమాట. ఇవి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇవన్నీ ముక్కలు ఇలాగా హాఫ్ ముక్కలు చేసేసి ముందు ఇవి కడిగేసి వస్తాను. ఇది కూడా శుభ్రంగా కడిగేసుకున్నాను. కడిగేసి ఉల్లిపాయలు తొక్కలు ఉండండి ముందు తీసిస్తాను. దాని తర్వాత ఇందులో ఎలా కోస్తారో దీనికి చూపిస్తాను. కోయడం అందరికీ వచ్చు రాదని కాదు, కానీ మీకు చూపిస్తాను ఎలా కోస్తాము మనం. ఇగో కడిగేసి అయితే తెచ్చేసుకున్నాను. ఉల్లిపాయల తొక్కలు బయట పారేసి ఇగో దీనికి ఎలా కోస్తామో చూపిస్తున్నాను. మధ్యలోంచి ముందనమాట పొడవగాను ఇలాగ మనం కొయ్యాలి. ఇదిగో ఇలాగ. దీని తర్వాత చిన్నగా ఎంత సన్నంగా ఉంటే అంత సన్నంగా మనం కోసుకోవాలన్నమాట. ఇలాగ నాకు చాకుతో రాదు, కత్తిపెట్టుతోనే వస్తుంది. నిలబడి కింద కూర్చోలేను కాబట్టి నిలబడి ఇగో ఇలా కోసేసుకుంటాను. దీనికి మధ్యలోంచి కోసేసి దాని తర్వాత అనమాట పల్చగా మీ ఇష్టం ఎంత పల్చగా ఉంటే అంత పల్చగా ఇవన్నీ కోసేసుకోవాలి. ఇదిగోటి ఇక ఉల్లిపాయలన్నీ అయితే నేను కోసేసుకున్నాను. దీనికి ఇప్పుడు అనమాట ఎందులోనైతే మనం కలుపుకుంటామో అందులో నేను ముందు తీసేసి ఏటి చేస్తున్నాను చూడండి. ఇందులో ఏటేటి వస్తువులు వేస్తున్నాను కలపడానికి. ఇది చూడండి, ఇది చల్లదనం అనమాట. ఉల్లిపాయలు కడుపుకు కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ముందు ఇలాగనేసి ముందు మ్యాష్ చేసేసుకోవాలి. ఇందులో ఏటవుతుందంటే ఒక్కొక్క ఈని బయటకు వచ్చేస్తుంది అనమాట. ఉల్లిపాయలవి వేరే పాకాలు అంటారు, మనం ఈన్లు అంటాం అనమాట. వేరేగా ఇది కొట్టి వచ్చింది ఇలాగా. ఇదే అనమాట మెయిన్ ప్రాసెస్ అనమాట. ఇది కలుపుడంలో కూడా ఉన్నది. నీళ్ళు ఏమి ఇందులోని ఏటేస్తున్నావో చూపిస్తున్నాను. ఇది కొట్టి కొంచెం అయితే మసాలాలు అయితే పడతాయి ఇందులోని. ఏ మసాలాలో అది చూపిస్తున్నాను. ముందైతే కొంచెం కరివేపాకు, గుప్పిడి కరివేపాకు తీసుకున్నాను. కొంచెం తీసుకొని ఇవి వేసిస్తున్నాను. కడుపుకి మంచిది కరివేపాకు వేస్తే, టేస్ట్ కూడా వస్తుంది. తగినంత కారం. ఇందులో పచ్చిమిరపకాయలు వేయడం లేదు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేస్తే నోట్లోని పడుతుంది. కారం మీకు వేసుకోవాలంటే అది కొంచెం పేస్ట్ చేసి వేసుకోండి, కానీ నార్మల్ గిలుగు మాత్రం వేయొద్దు, కారం పడుతుంది. కొంచెం పసుపు వేస్తాం అనమాట. కొంచెం లావద్దు, ఒక 1/2 చెంచా కన్నా తక్కువ పసుపు వేసిన తర్వాత ఇందులోని కొంచెం ఒక 1/2 చెంచా వరకు చిన్న చెంచాతో వాము వేస్తాం. వాము డైజెషన్ అవుతుంది. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు లావు సామాన్లు లేట్ తగలవు. ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు ఇవన్నిటికీ కొంచెం కలుపుతాము. ఇది నేను చిన్నవి 6 ఉల్లిపాయలు తీసుకున్నాను. దానికి ఈ కటోరీ నిండా అనమాట శనగపిండి తీసుకున్నాను. అయితే ఇది ఒక్కసారి మనం వేసేయకూడదు, ఎంత పడుతుందో అనేసి మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇందులో నీరు వేయం కాబట్టి ఇది ముద్దలాగా మనకు రావాలి.
ఇది మెయిన్ అనమాట. దీంట్లోని ఏంటంటే ఇగో కలిపామా, కలిపిన తర్వాత ఇదొక ట్రిక్ అనమాట. ఇది ట్రిక్ ఉంటేనే మీకు క్రిస్పీ వస్తుంది, లేకపోతే రాదు. ఏంటదంటే ఒక 2 చెంచాలు అనమాట, 2 స్పూన్లు. నేను గ్యాస్ మీద అనమాట సిమ్లోని నూనె పెట్టుకున్నాను. మీరు పచ్చి నూనెనే వేసుకోవచ్చు, అది కాగలేదు, ఇంక ఇప్పుడే వేసాను. 2 చెంచాలు నూనె వేసేసి అదనమాట ఈ శనగపిండి వేసేసి మనం కలపాలన్నమాట. ఈ ట్రిక్ అనమాట. ఇది మనం చేయకపోయామంటే అప్పుడు అన్నమాట పకోడీలు మీకు మెత్తబడిపోతాయి. అందుకోసం ఇది మాత్రం ఫాలో అవ్వండి. ఇది మనం ఈ శనగపిండి కొంచెం 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 వేసేసి 6 నావి ఉల్లిపాయలు, దానికి చిన్న కటోరీ పడుతుంది నాకు. ఈ చిన్న కటోరీ అయితే చాలు. కొంచెం కొంచెం వేసేసి కలిపిస్తున్నాను. ఇంకోటి ముద్దలాగా ఉండాలి, నీరు వేయకూడదు ఇందులోని. మీరు నీరు వేసారంటే ఇంక మీకు క్రిస్పీ అవ్వు. ఇంకా ఇంకోటి అయిపోయిందంతా. ఇక చిన్న కటోరీతో నాకు సరిగ్గా సరిపోయింది. శుభ్రం కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత మీరు ఇందులో ఉప్పు కారం చూసేసుకోండి. మీకు ఉప్పు కూడా నాదైతే సరిగ్గా ఉప్పు కారం నేను అందాజు మీద వేస్తున్నాను. చెయ్యి కూర్చుండిపోయింది కాబట్టి ఏం పర్వాలేదు. నేనైతే సరిగ్గా వేసేసుకున్నాను. మీకు కానీ కావాలంటే కారం తక్కువైతే కారం, ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోండి. అది సంగతి. ఇగోటి ఎలాగైతే ఇగోటి ఇలాగా ముద్దలాగా అవ్వాలి. ఇగోటి అయిందా, ముద్దలాగా అయిపోయింది. చూస్తున్నారా, నీరు లేకుండా వచ్చింది. ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం ఉప్పు వేసాం కదా ఉల్లిపాయల్లోని, ఉల్లిపాయ నీరు వచ్చిందనమాట. ఈ నీరుతో ఇది కలిసిపోయింది. ఇది సంగతి. అంటే ఈ నీరు మనం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటాం. ఉప్పు వేసేసి ఉల్లిపాయలు కానీ ఉంచామంటే నీరు వచ్చేస్తుంది. ఆ నీరుతోనే మనది అంతా కలిసిపోతుంది అనమాట. చాలా బాగుంటాయి. వర్షాకాలం అయితే కంపల్సరీ చేసుకుని తినాలి అసలు ఇందులోని, ఈ వర్షాకాలంలోని. ఎందుకంటే ఇది అయిందా. ఇప్పుడు నూనె అయితే నేను గ్యాస్ మీద పెట్టాను. ఇప్పుడు అనమాట ఎలాగేసుకుంటామో చూపిస్తాను. నూనె అయితే కాగిపోయింది. ఒక ఉల్లిపాయ వేసి చూశాను, ఇక మీదకి వచ్చింది. ఇప్పుడు అనమాట అన్నీ వేసిస్తున్నాను. కొంచెం కొంచెం తీసుకొని ఇలాగ ఆ పకోడీలాగా వేసేసుకోవడమే, ముద్దలాగా వేసేసుకోవడమే. ఇంకోటి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఒక్కసారి నా విధిగా మీరు చేసి చూడండి. తప్పకుండా కామెంట్ చెయ్యండి ఎలాగున్నాయనేసి. ఇప్పుడు దీనికి ఇప్పుడు చూడండి వేసానా, వేసిన తర్వాత దానికి మరి ఇప్పుడు చూడొద్దు, దానికి కాసి కొంచెంసేపు అట్ల కర్రతో ఇప్పుడు ఏమంటే తెప్పొద్దు. ఇప్పుడు అసలు కొంచెంసేపు తర్వాత దీనికి తిప్పుదాం. కొంచెం సేపు తర్వాత కొంచెం మీదకి బ్రౌన్ కలర్ వస్తుంది, అప్పుడు తిప్పుదాం. ఇంకోటి మీదకి కొంచెం బ్రౌన్ వచ్చాయి కదా, మనకు తెలిసిపోతుంది మనం చూస్తే ఇది అయిందా లేదా అనేది. ఒకటి తీసి చూపిస్తాను. చూస్తే దాన్ని బట్టి తెలిసిపోతుంది అన్నమాట అయిందా లేదా అనేసి. కొంచెం తెల్లగా ఉన్నాయంటే మరి అది బాగోదు. ఇంకా మీకు చూపిస్తాను అనమాట. ఒకటి బ్రౌన్ అయింది కదా, మీదకి బ్రౌన్ వచ్చేస్తుంది. ఎక్కువ కూడాను మాడిపోయినలాగా చేయకూడదు. మాడిపోయినలాగా చేసామంటే అస్సలు బాగోదు, చేదు వచ్చేస్తుంది. ఉల్లిపాయలు కదా చేదు వచ్చేస్తాయి లావు మాడిపోతే. ఇగో ఇంకా అవ్వలేదు, ఇది ఇంకొంచెం తెల్లగే కనిపిస్తున్నాయి. ఇంకా కొంచెం అవ్వాలి, కొంచెం బ్రౌన్ అవుతే అప్పుడు తీసిద్దాం. అయిపోయి ఇప్పుడు తీసిద్దాం.
మనకు తెలిసిపోతుంది అనమాట. ఇంక దీనికన్నా ఎక్కువగా అయిపోయాయి అనుకోండి, తీసిన తర్వాత మళ్ళీ ఇవి కొంచెం ఇంకా డార్క్ బ్రౌన్ అయిపోతాయి. అందుకోసం ఈ కలర్ వచ్చిన వెంటనే మనం తీసేసి ఉన్ని కూడా గబగబా వేసిస్తున్నాను అనమాట. మాకైతే బాగా చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, తెల్లవారి నుంచి పడుతున్నాయి. చలి 4 రోజులు అయిపోయింది పడుతుంది, కానీ ఇవాళ తెల్లవారి నుంచి అలా కొంచెం 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 పడుతుంది. ఇంకో అన్నీ వేసేసుకుంటున్నాను నేను. ఒకసారి వేసిన తర్వాత దీనికి తెప్పకూడదు, కొంచెంసేపు తర్వాత అప్పుడు తెప్పాలి మనం. ఇది కూడా ఇంకొకసారి వేసేసుకుంటాను. ఇగోటి అన్నీ అయిపోయి అన్నీ తీసాను చక్కగాను. మీరు చూడండి ఎంత బాగా వచ్చాయో. సబ్స్క్రైబ్ చేయండి, చేసుకొని తినండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.